హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ లాస్ ఏంజల్స్ వైల్డ్ ఫైర్స్ గురించి అయితే వీడియో చేయమని అడిగారు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీడియోలో చాలా వరకు ట్రై చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లాస్ ఏంజల్స్ అనేది కాలిఫోర్నియాలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ. నాట్ ఓన్లీ కాలిఫోర్నియా, యూఎస్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అనమాట. మీరు చూడొచ్చు, గూగుల్ మ్యాప్స్లో చూపిస్తాను. వెస్ట్ సైడ్ ఉంటుంది, కంప్లీట్గా యూఎస్ మ్యాప్లో వెస్ట్ సైడ్ అయితే ఉంటుంది కాలిఫోర్నియా. అండ్ మనకి చెప్పాలంటే టాలీవుడ్కి హైదరాబాద్ ఎలానో, బాలీవుడ్కి ముంబై ఎలానో, ఈ హాలీవుడ్కి లాస్ ఏంజల్స్ అలా అనమాట. యూఎస్ త్రూఅవుట్ యూఎస్ అన్ని కండిషన్స్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మంచి వెదర్ కండిషన్స్ అన్నీ సెట్ అయ్యే లొకేషన్ ఏది ఉందంటే అది కాలిఫోర్నియా అనమాట. అండ్ బిగ్గెస్ట్ బీచెస్ కానీ పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్ కానీ అన్నీ ఈ కాలిఫోర్నియాలోనే ఉంటాయి అనమాట. సో అందుకనే లాస్ ఏంజల్స్ అనేది వరల్డ్ ఫేమస్ సిటీ. సో అందుకోసమే ఈ లాస్ ఏంజల్స్లో బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ కానీ ఇక్కడే సెటిల్ అయి ఉన్నారనమాట. అండ్ అలాంటి ఏరియాలో ఈ వైల్డ్ ఫైర్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ వైల్డ్ ఫైర్ అంటే ఏంటంటే మనకి బేసిక్గా ఏదో ఒక చిన్న ఏదో ఒక మ్యాన్ మేడ్ మిస్టేక్ వల్ల కానీ, ఒక న్యాచురల్ క్లైమేట్ వల్ల కానీ, సో ఒక చిన్న ఫైర్ స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయ్యి కంప్లీట్ ఒక ఫారెస్ట్ మొత్తం వ్యాపించేసి అండ్ సరౌండింగ్స్లో ఉన్న విలేజెస్ మొత్తంలో ఫైర్ అనేది స్ప్రెడ్ అయ్యి ప్రాపర్టీ లాస్ కానీ, లేదంటే ఆస్తి నష్టం కానీ, లేదంటే ప్రాణ నష్టం కానీ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటివి మనకి వరల్డ్ వైడ్గా 70,000 80,000 అయితే ఇయర్లీ జరుగుతూనే ఉంటాయి. బట్ ఏంటంటే ఇది బిగ్గెస్ట్ ఎందుకు అంటున్నామంటే, ఇది ఒక లొకేషన్లో స్టార్ట్ అవ్వలేదు. కాలిఫోర్నియా సిటీలో మొత్తం లాస్ ఏంజల్స్ కానీ, శాంటా మోనికా కానీ, మలిబూ బీచ్ కానీ అండ్ పలిసేడ్ ఇలా 4 లొకేషన్స్లో స్టార్ట్ అయ్యి అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యి అనమాట మొత్తం లాస్ ఏంజల్స్ సిటీ మొత్తాన్ని కవర్ చేసేసింది. బేసిక్గా ఈ వైల్డ్ ఫైర్స్ అమెరికాలో చాలా కామన్ అనమాట. సో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బట్ ఈసారి ఎందుకు ఇంత పెద్దగా జరిగింది అంటే 2022లో కానీ 2023లో కానీ హెవీ రెయిన్స్ పడ్డాయి అనమాట కాలిఫోర్నియా సైడ్. సో అందుకోసం అనమాట అక్కడ ఉన్న మొత్తం ఫారెస్ట్ మొత్తం కంప్లీట్ గ్రీనరీగా ఫుల్ అడవుల్లో చెట్లు మొత్తం బాగా పెరిగి, సో ఈ టైంకి ఏంటంటే ఫైర్ క్రియేట్ అయ్యే టైంకి చాలా వరకు అన్ని ఫైర్కి కారణమైనాయి అనమాట. ఈ వైల్డ్ ఫైర్ వల్ల అక్షరాల 21 లక్షల కోట్లు అయితే ఆస్తి నష్టం అయితే జరిగింది. సో 21 లక్షల కోట్లు అంటే ఎగ్జాక్ట్లీ అది మన ఆంధ్ర తెలంగాణ 1 ఇయర్ బడ్జెట్ అనమాట. ఏదైనా ఒక స్టేట్ 1 ఇయర్ బడ్జెట్ ఓకేనా, దీనివల్ల లాస్ అయింది. ఎందుకంటే ఇక్కడ హాలీవుడ్ యాక్టర్స్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కానీ ఇక్కడే మనకి ఇల్లులు కట్టుకొని పెద్ద పెద్ద లొకేషన్స్లో ఇల్లు కట్టుకొని సెటిల్ అయితే ఉంటారు అనమాట. ఈచ్ హౌస్ 2 మిలియన్ కాస్ట్ అయితే చేస్తుంది అనమాట. 2 మిలియన్స్ అంటే అక్షరాల 15 కోట్లు 16 కోట్లు అయితే ఉంటుంది. సో అంత పెద్ద ఇల్లులు అలాంటివి 12,000 వరకు అయితే ఈ వైల్డ్ ఫైర్లో నాశనం అయితే అయిపోయినాయి అనమాట. అంటే దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి 8,500 crores వరకు అయితే లాస్ అయితే జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది 2,000 acresలో కంప్లీట్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ January 7th స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 వీక్ అయినా సరే ఇంకా వైల్డ్ ఫైర్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అన్నమాట. అండ్ దీనికి కారణం ఏంటనేది ఎగ్జాక్ట్గా తెలియదు ఎవరికి, ఎందుకు జరిగింది అనేది. బేసికల్లీ కొంతమంది ఏమంటున్నారంటే ఇది న్యాచురల్ క్లైమేట్ వల్ల అయితే అయ్యింది అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ వచ్చి అండ్ ఎక్కడో ఒక దగ్గర చిన్నగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యి అది ఇంకా స్ప్రెడ్ అయ్యి దానికి విండ్స్ యాడ్ అయ్యి అనమాట ఇలా స్ప్రెడ్ అయింది అంటున్నారు. కొంతమంది ఏంటని అంటున్నారంటే కొంతమంది కావాలనే ఇట్లా వైల్డ్ ఫైర్ని క్రియేట్ చేసేసి ఇట్లా న్యాచురల్ క్లైమేట్గా చేశారని చెప్పి అంటున్నారు. ఇంకొంతమంది అంటున్నారంటే ఎలక్ట్రికల్ పోల్స్ చిన్న షాక్ వచ్చేసి ఫైర్ క్రియేట్ అయ్యేసి ఇలా వైల్డ్ ఫైర్ అయితే స్టార్ట్ అయిందని చెప్పి చాలామంది అంటున్నారు. ఎలా జరిగినా సరే నష్టం అయితే చాలా వరకు క్రియేట్ అయితే అయిపోయింది. చాలా వరకు 24 people అయితే చనిపోయారు ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల. అండ్ మనకు తెలియని ఎన్నో వైల్డ్ యానిమల్స్ కూడా దీనిలో కంప్లీట్గా చనిపోయి ఉంటాయి. బేసికలీ ఇది మనకి January 7th స్టార్ట్ అయినప్పుడు అమెరికన్ గవర్నమెంట్ రియాక్ట్ అయింది. బట్ ఆ టైంకి వాళ్ళ దగ్గర సరిపోయేంత వాటర్ రిజర్వ్స్ లేవు. అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఈ ఇయర్ బడ్జెట్ కూడా తక్కువ ఇవ్వడం వల్ల, సో ఫైర్ డిపార్ట్మెంట్ కూడా స్టాఫ్ ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఇది ఇంకా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటంటే 30,000 people లాస్ ఏంజల్స్ సిటీ నుంచి అయితే బయటకైతే వచ్చేసారు. చాలామంది ఏంటంటే వాళ్ళ పెద్ద పెద్ద కార్స్ జాగ్వార్ కానీ అండ్ హాడీ కార్స్ కానీ ఇలాంటి కార్స్ అన్నీ వదిలేసి వచ్చేసారనమాట. మీరు ఇక్కడ క్లిప్ చూస్తే ఆ కార్స్ని ఫైర్ డిపార్ట్మెంట్ వెహికల్స్ని క్లియర్ చేయడానికి క్రేన్స్ అన్ని కంప్లీట్గా కార్స్ని అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేసి అయితే క్లియర్ చేయడానికి అయితే వెళ్తున్నాయి. ఇలా చాలా రీజన్స్ వల్ల అయితే వైల్డ్ ఫైర్ అయితే కంప్లీట్గా ఈ సిటీ మొత్తాన్ని అయితే స్ప్రెడ్ అయితే అయిపోయింది. క్లైమేట్ మనకి ఎంత ఇంపార్టెంటో సో దానికి
కోపం వస్తే ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతుందో మనం దీనివల్ల అయితే చూడొచ్చు. సో మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, సో ఏదైనా ఫైర్ మనం క్రియేట్ చేసినా సరే కంప్లీట్గా అది ఆపి కూల్ అయ్యి నార్మల్ అయ్యేంత వరకు మనం అక్కడ నుంచి వెళ్ళకుండా ఉండడం బెటర్ అనమాట. లేదంటే చాలా పెద్ద మిస్టేక్స్ అయితే జరుగుతాయి. దీని నుంచి మనం చాలా అయితే నేర్చుకోవచ్చు. అది గాయస్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఇష్యూ గురించి అయితే నేను చెప్పాను. సో మీకేమైనా న్యూస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్లు అయితే చేయండి. సో ఇది గాయస్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.